బట్ ఆన్ స్క్రీన్ అండి యాక్చువల్గా చాలా మితభాషి, కానీ సత్ప్రవర్తన మళ్ళీ చూశానండి. మహేష్ బాబు తర్వాత అంత సత్ప్రవర్తన చూశానండి సెట్లో. డైరెక్టర్స్, యాక్టర్ ఏది చెప్పినా 1 టేక్, 2nd టేక్ బస్. నిజంగా హీఈస్ ఫైర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. నేను ఇదంతా కూడా ఏదో ఒక సినిమా ప్రమోషన్కి నేను ఎప్పుడు మాట్లాడినండి. మీరు చూడండి, నేను సినిమా ఇది హిట్ అవుతుంది బాగుందంటే స్ట్రైక్ రేట్ 70 to 90% ఉంటుంది నాది. కొడుతున్నామండి సినిమా, నేను చెప్తున్నాను. దేర్ ఇస్ ఆల్రెడీ అ బజ్ ఇన్ ద యూత్ అండి. ఇవన్నిటితో పాటు ఫ్యామిలీస్ కూడా వస్తారండి. కృష్ణ గారి కోసం వస్తారు, మహేష్ బాబు కోసం వస్తారు. ఓ మంచి ప్రతి ఫ్యామిలీ మ్యాన్ లవ్ స్టోరీ ఉంటుందండి ఎప్పుడో ఒక మనిషికి. ప్రతి వాళ్ళు ఈ సినిమా చూడడానికి 3 తరాల కోసం వస్తారు, ఒక అద్భుతమైన సినిమా కోసం వస్తారు. చాలా ఉందండి ఈ సినిమా గురించి నాకు ఎంత మాట్లాడాలనుకున్నానంటే దాంట్లో కొంతే నేను మీతో మాట్లాడుతున్నాను. ఇన్ ఎవ్రీ విచ్ వే ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఇట్స్ అన్ ఆసమ్ ఫిల్మ్ అండి. నా వరకు వస్తే సరే 12 కాపురంతో మొదలెట్టానండి. నాకు లైఫ్లో మర్చిపోలేని షాట్ ఏంటంటే 12 కాపురంలో కృష్ణ గారు, విజయమ్మ గారు డ్యాన్స్ చేస్తుంటే నన్ను కృష్ణ గారు ఎత్తుకుని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తానండి. నా చరిత్రలో మర్చిపోలేనటువంటి షాట్. 12 కాపురంలో ఎస్వి రంగారావు గారితో, కృష్ణ గారితో, గుమ్మడి గారితో, ప్రభాకర్ రెడ్డి గారితో, లెజెండ్స్ జమున గారు, విజయమ్మ గారు, వీళ్ళందరితో ప్రారంభించానండి. మీ అందరి ఆశీర్వాదం. 55 years పూర్తి చేసుకుంటానండి నేను. ఇంకా నేను అనేది ఏంటంటే ఈ క్యారెక్టర్ చాలా తక్కువ ఎక్స్పోజ్ అయింది ఫిలింలో. ఎందుకంటే దీంట్లో ట్రైలర్లో అక్కడ ఉంది చూడండి, నన్ను గుర్తుపట్టలేరు. ఈ క్యారెక్టర్ నా దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నా అదృష్టం అదండి. యంగ్ డైరెక్టర్స్ నన్ను నమ్ముతారు. ఎటువంటి పాత్ర అయినా, ఎటువంటి గెటప్ అయినా ఆయన కన్విన్స్ చేస్తాడు, తీసుకెళ్తాడు ముందని. ఎస్వి రంగారావు గారు నా స్ఫూర్తి అండి. గెటప్స్లో కమల్ హాసన్ గారు నా స్ఫూర్తి చిన్నప్పటి నుంచి కూడా. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ అండి, గుంటూరు టాకీస్ నేను మర్చిపోలేని మాస్ కామెడీ క్యారెక్టర్ అండి. అంతకు మించిన క్యారెక్టర్ చేయగలిగింది అజయ్ భూపతి గారి సినిమాలో అండి. నా లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్లో ఇది ఒకటి. నేను అంతకంటే దీని గురించి చెప్పదలుచుకోలేదండి. నిజంగా తెలుసా చెప్పదు. స్వతంత్ర బాబు పేరులోనే మీకు చాలా మ్యాటర్స్ కొంచెం బయటకు వస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ అండి, ఐ హ్యాడ్ టు ట్రాన్స్ఫార్మ్. ఆల్రెడీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను, ఇప్పుడు తగ్గాను వెయిట్. బట్ ఆయన మనసులో ఉన్న క్యారెక్టర్ దించాడండి. అది నేను నా చేత చేయించాడండి. నిజంగా ఐ లవ్ హిమ్ బికాస్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. డైరెక్టర్ చెప్పినట్టు దూకమంటే దూకుతా, ఏం చేయమంటే చేస్తా. ఐ డిడ్ వాట్ హీ టోల్డ్. నా బ్రాండ్ నేను వర్క్ చేసుకున్నానండి. నిజంగా ఇదంతా చాలా మాట్లాడాలండి. నిజంగా గర్వకారణం ఈ సినిమాలో నేను ఒక భాగం అవడం. ఇంత చరిత్రలో ఇంతమంది యొక్క లెగసీ ఇందులో ఉందండి. ఈ లెగసీలో చిన్న భాగం నాకు కూడా ఉంది. అది నాకు సంతోషం. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. 1972లో నేను 12 కాపురం చేస్తున్నప్పుడు 10 ఏళ్ళు అండి నాకు వయసు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారు ఒక వెయిటర్ని కొడతారండి. ఆ చిన్న షాటే కానీ అలా గుర్తుండిపోయింది. ఎవరా ఈ నటుడు అనుకుంటూ ఉన్నానండి. చాలా తర్వాత ఇప్పుడు పక్కనే చూస్తే గుర్తొచ్చింది. ఒక్క నిమిషం తప్పుకోండి సార్. అది